జకర్యా 1వ అధ్యాయం ఆ 3వ వచనం నుంచి 6 వరకు చదువుతారు ఎవరైనా? ఎనీబడి ప్లీజ్ రీడ్. చదువుదాం జాగ్రత్తగా. జకర్యా 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనం చదువుకుందాం. కాబట్టి నువ్వు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ దుర్మార్గతను మీ దృష్టిలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయింది, నా మాట ఆలకించకపోయింది. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులైనది ప్రశస్త నిత్యమును బ్రతుకుదురా? నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలోనూ నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొని, పరిశుద్ధుడైన దేవా, పరలోకపు తండ్రి, జకర్యా 1వ అధ్యాయంలో ఉన్న యొక్క దాని అంశాన్ని ప్రభు నీ వాక్కుని ధ్యానిస్తూ ఉంటుండగా నాయన సాక్షాత్తు మీరే మాతో మాట్లాడి బలపరిచి సాయం చేయమని నజరుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి మనం అందరం కలిసి ఈ 3వ వచనాన్ని చూడండి. కాబట్టి నువ్వు వారితో ఇట్లను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సహోదరులారా, దయచేసి వినండి. ఈ వీడియో చూస్తున్న ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన తట్టు తిరగాలంటే, దేవుడు మన ప్రార్థన ఆలోచించాలి అంటే, దేవుడి యొక్క జయాన్ని మనం పొందుకోవాలంటే, దయచేసి జకర్యా గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాటలు ఈరోజు మనం ధ్యానిద్దాం. సైన్యములకు అధిపతి అయి ఉన్నాడు దేవుడు, సైన్యాలకు దేవుడు అధిపతిగా ఉన్నాడు. సహోదరులారా, దయచేసి వినండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన మాట మనం ఆలకించగలిగే. సాధారణంగా మనము చాలా మంది మాటలు ఆలకిస్తాం కానీ దేవుని మాటే పక్కన పెడతాం. మనకున్న బలహీనతలో, మనకున్న పరిస్థితులలో, మనకున్న అనారోగ్య పరిస్థితులలో, మనకున్న భయంకరమైన ఇరుకులో, మనకున్న భయంకరమైన శోధనలో, మనకున్న భయంకరమైన అపవాది చేతబడి శక్తులతో ఈ ఇరుకులో మనం ఏం చేస్తాం తెలుసా? అమ్మ మాట ఏంటాము, పెద్దవాళ్ళ మాట ఏంటాము, దీనికి ఏం చేయాలో వాళ్ళు చెప్తారు, అవన్నీ చేస్తాం. కానీ మనం మోకరించి ప్రార్థన చేసే దేవుని మాట మాత్రం మనం ఆలకిస్తాం కదా? ఆలకిస్తావా అండి? ఆలకిస్తావా? సమాధానం ఇచ్చే దేవుడు మన దగ్గరే ఉన్నాడనే ఆలోచన మాత్రము కప్పు ముచ్చుకుంటాం. మనకున్న బలహీనతలో, మనకున్న పరిస్థితుల్లో, మనకున్న అనారోగ్యంలో, మనకున్న ఆర్థిక ఇబ్బందులలో, మనకున్న ఆత్మీయ హీనతలో ప్రేమైన వాళ్ళరా, దయచేసి వినండి. మన దేవుడు ఎవరో తెలుసా? సైన్యాలకు అధిపతి అయి ఉన్నాడు. మనం పాడబడుతాం, గుర్తుందా? సైన్యములకు అధిపతి యగు దేవా. మన దేవుడు ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? సైన్యాలకు అధిపతిగా ఉన్న దేవుడు. ఇశ్రాయేలీయులు అనేక మార్లు యుద్ధాలు చేసేటప్పుడు దేవుడు ఆ సైన్యాలకు అధిపతిగా ఉన్నాడు. శత్రు సైన్యాలకి ఇలా పక్షులు ఎవరు యుద్ధం చేస్తారో కనిపించకుండానే వారు ఆ శక్తిని చూసేవారు. మీ దేవుడు గొప్పోడు, మీ దేవుడు శక్తి గల దేవుడు అని వాళ్ళు భయపడే విధంగా దేవుడు యుద్ధాలు జరిగించేవాడు. ప్రేమ సహోదరి సహోదరులు, దయచేసి వినండి. మన దేవుడు సైన్యాలకు అధిపతి అయి ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, దయచేసి వినండి. మన జీవితంలో ఏర్పడే ప్రతికూల పరిస్థితుల్లో మనము తిరగవలసింది మనుషుల వైపు కాదు. మనము తిరగవలసింది చెట్ల వైపు కాదు. మనం తిరగవలసింది రాళ్ళ వైపు కాదు. మనం తిరగవలసింది, దయచేసి వినండి, డబ్బు వైపు కాదు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో దేవుని వైపు తిరిగే మనసు మనకు ఉండగలిగే.
దేవుని మనం ఆశ్రయించే మనసు మనకు ఉండగలిగాలి. దేవుణ్ణి ఆధారం చేసుకునే జీవితం మనకు ఉండగలిగాలి. ఎగ్జామ్ లో ఒకవేళ మనము రాస్తా ఉన్నప్పుడు మనకి క్వశ్చనింగ్ కి ఆన్సర్ రాకపోతే ఏం చేయాలి? ఏ తట్టు తిరగాలి? చెప్పండి, ఏ తట్టు తిరగాలి? ఏ తట్టు తిరగాలి? తలకాయ ఏ తట్టు తిరగాలి? ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఎగ్జామ్ రాస్తా ఉన్నప్పుడు మనకి ఆన్సరింగ్ క్వశ్చనింగ్ కి ఆన్సరింగ్ రానప్పుడు మనం ఏ తట్టు తిరగాలి? రైట్ సైడ్ తిరిగి తోపడుతుందా? లెఫ్ట్ సైడ్ తిరిగి తోపడుతుందా? దయచేసి వినండి, ఏ తట్టు తిరగాలి మనం అన్న? ఎవడు చూపిస్తే వాళ్ళ తట్టు తిరగాలన్న. తిరిగినా కానీ జాగ్రత్త తీసుకోవాలి. ఏంటిది? ఇంగ్లీష్ లెటర్ చూడకుండా తిరగాలి కదా. ఈ ఫిజిక్స్ ఎగ్జామ్ కి, బయాలజీ ఎగ్జామ్ కి, ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ నిన్నే ఆధారం చేసి నైట్ బుక్ తీసుకుంటారు కొంచెంమంది. తెలుసా? నేను ఏం చదవట్లేదు, పండుకుంటున్నా. ఎందుకో తెలుసా? నువ్వు చదువుతున్నావు కదా, నువ్వు ఎగ్జామ్లు చూపెడతావు కదా. రేపు అంతా ఎగ్జామ్ వాళ్ళంతా నీవైపోయి తిరుగుతా. నేను ఇక కొంచెం మంది మరి ఉంటారు కదా, ఒక ముడి లేదు, ఒక ముడి కూర్చొని నిక్కి చూస్తాడు. సార్ వచ్చారు గట్టిగా వీక్తాడు ముడి నుంచి. సహోదరులారా, అరే ఏముందిరా మన దాంట్లో అంటే ఏముందంటారు సార్, మన దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి పేపర్లో. మరి నీ పేపర్లో అయినా వాటి పేపర్ నా దాంట్లో ఎక్కిస్తున్నాను నేను. దయచేసి వినండి సహోదరులారా, ప్రేమైన విశ్వాసులారా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళారా, మన దేవుడు సైన్యాలకు అధిపతి అని మనం గమనించాలి. ఫస్ట్ మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని మనం గుర్తెరగలగాలి. మన దేవుడు శక్తివంతుడు, బలవంతుడు, సర్వాధికారి, సర్వమెరిగిన దేవుడు ఆయన. మీ అమ్మ కంటే, మీ నాన్న కంటే దేవునికి చాలా తెలుసా ఆ విషయం మీకు? మీ సార్ కంటే దేవునికి చాలా తెలుసు ఆ విషయం తెలుసా మీకు? మీ అన్న కంటే, మీ బాబాయిల కంటే, మీ అక్క వాళ్ళ కంటే దేవునికి సర్వం తెలుసు. దేవునికి జ్ఞానం నేర్ప అవసరం లేదు మనము, దేవునికి బుద్ధి నేర్ప అవసరం లేదు మనము. ప్రేమైన సహోదరి సహోదరులు దయచేసి వినండి, నీ జీవితంలో ఫస్ట్ గా నువ్వు గమనించవలసింది, గ్రహించవలసింది, ఎగ్జిస్టింగ్ నువ్వు ఏమైతే దేవుడిని కలిగి ఉన్నావో ఫస్ట్ ఆ దేవుడు ఏందో నువ్వు తెలుసుకోవాలి. నేను ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో దీన్ని భక్తిలో పడుతుంది. నువ్వు ఆరాధించే దేవుడు ఏమైనాడో నీ ప్రవర్తనలో పడుతుంది. నువ్వు ఆరాధించే దేవుడు ఏమైనాడో నీ నడవడికలు తెలియజేస్తాయి. సహోదరులను దయచేసి వినండి, ప్రార్థన అంటే అర్థమేనో తెలుసా? మన మనుషులతో మన సమస్యలు ఎలా పంచుకుంటున్నామో దేవునితో కూడా మన సమస్యలు పంచుకోవడం అది ప్రార్థన. సమస్య వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు సహోదరులను దయచేసి వినండి, మనము దేవుని తట్టు తిరగాలి. మన పరిస్థితులన్నీ దేవుని వైపు మళ్ళాలి. దేవుణ్ణి మనము అధికమైన స్థానం ఇవ్వగలిగాలి. కొంచెం మంది రెండు రకాలుగా ఉంటారు. నేను దేవుని వైపు చూస్తాను, లోకం వైపు కూడా చూస్తాను, లోకంలో ఉన్న వాటి వైపు కూడా చూస్తాను. దేవుని దగ్గర ట్రై చేస్తాను, లోకంలో కూడా ట్రై చేస్తాను. సహోదరులు దయచేస్తే వినండి, నువ్వు క్షేమకరంగా ఉండాలి అంటే, నీ జీవితంలో పరిపూర్ణమైన జీవితాన్ని పొందుకోవాలంటే, సంపూర్ణమైన ఆరోగ్యం మనకు రావాలంటే మనం సంపూర్ణంగా ప్రభువుకి లోపడాలి. సంపూర్ణంగా మనం ప్రభువుని ఆధారం చేసుకోవాలి. సంపూర్ణంగా ప్రభు యొక్క ఆధారంలో మనం బ్రతకగలిగాలి. ప్రభు అంటున్నాడు ఏమని తెలుసా? ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, కాబట్టి నువ్వు వారితో ఎట్లనము సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు మీ వాళ్ళ తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానన్నాడా? అమ్మ వాక్యం వినాలి. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానన్నాడు. అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి మనము? మనకిక్కడ ఏమర్థం చేసుకోవాలి? మనము దేవుని వైపు తిరిగి నడవాలి మన జీవితంలో. అంటే మనం దేవుణ్ణి వెంబడించాలి. మనం వెంబడించే మార్గాలలో మనం దేవుని యొక్క వాక్యంలో, దేవుని వాక్యానుసారంగా వెంబడించే హృదయం ఉండగలగాలి. దురదృష్టం ఏంటంటే కొంతమంది విశ్వాసులు దేవుని నమ్ముకున్నప్పటికీ పాపం వాళ్ళ విశ్వాసాన్ని చూపెట్టారు. ఒక్కోసారి వాళ్ళ మొక్కలు చూస్తే నువ్వు విశ్వాసమే అనిపిస్తుంది మనకి. దేవుని తట్టు తిరిగే మార్గం మనలో ఉండగలిగారు. మనం బాగు చేసుకోవాల్సిన మార్గం ఏందో తెలుసా? దేవుని యొక్క మార్గాన్ని బాగు చేయాలి. సహోదరులారా దయచేసి వినండి, దట్టమైన అరణ్య మార్గంలో మనం పోతా ఉన్నప్పుడు మనకు కావలసిన మార్గాన్ని, అది కేవలం దేవుని యొక్క మార్గాన్ని మనము సరి చేసుకునే విధంగా ఉండగా ఏం చేస్తున్నావు? దేవుని మార్గాన్ని నేను సిద్ధం చేసుకుంటున్నాను.
ఎందుకు సిద్ధం చేసుకుంటున్నావు? దేవుని తట్టు నేను తిరగడానికి, దేవుని వైపు తిరగడానికి నా మార్గాన్ని సరి చేసుకుంటున్నాను. నేను దేవుని వైపు తిరిగినట్లయితే నా వైపు ఎవరు తిరుగుతారు? ఎవరు తిరుగుతారు? దేవుడు తిరుగుతాడు. ప్రియమైన సహోదరి సహోదరు, మన జీవితంలో దేవుని వైపు తిరిగి ఆలోచనలు కలిగి ఉండండి. చాలా మంది దేవుని వైపు తిరిగి మార్గాలలో జీవించలేదు. ఒకసారి కీర్తనలు 119వ అధ్యాయం 101వ వచనం ఓపెన్ చేద్దామా? చూడండి, ఇక్కడ వాక్యం ఉంటుంది. భక్తుడు ఈ విధంగా పలుకుతున్నాడు కీర్తనలో. కీర్తన 119 101వ వచనం. నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదము తొలగించుకొనుచున్నాను. ఫ్రెండ్స్, దేవుని వైపు తిరగాలంటే ఏం చేయాలి? బైబుల్ పట్టుకొని ఆరాధనలో కూర్చొని వెళ్ళిపోవాలా? ఏం చేయాలి? ఇంట్లో దేవుని పటాలు పెట్టుకొని వాక్యం పెట్టుకొని బైబుల్ పెట్టుకొని ఉండాలా? ఏం చేయాలి? మన పై రూపము క్రైస్తవులుగా ఒప్పించాలి కదా. అదే మన జుట్టు, మన ఆకారము, మన బట్టలు దేవునికి పై రూపం అవ్వడాలి కదా. మీ క్రైస్తవులని అదే మీ ఇల్లు చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఇది గమనించండి, మీరు వేరే ఊరికి వెళ్ళండి. అక్కడ ఏ ఊరికి వెళ్ళినట్లయితే కొన్ని ఊర్లలో, దయచేసి వినండి, గేట్ల ముందర కొన్ని బొమ్మలు ఉంటాయి. అదే ఏసే బొమ్మలు ఉంటాయి కదా. ఇప్పుడు ఏసే బొమ్మలు చూడగానే మనకి ఏమర్థమవుతుంది? ఇది క్రైస్తవుల ఇల్లు అర్థమవుతుంది. ఇంట్లోకి పోండి. ఇప్పుడు మనకు తెలిసిన జ్ఞానం ఏంటంటే, మరి దేవుడు నమ్ముకున్నారనే జ్ఞానం అనుకుంది కదా. దేవుడు ఆ ఇంటి ముందర ఉన్న బొమ్మలు చూసి ఇప్పుడు మనం అనుకుంటాం వీళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళని. దేవుడు నమ్ముకున్న వాళ్ళని మన ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత వారి మాటలు, వారి టీవీ, వారి యొక్క చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తే ఇంటి ముందర గోడకున్న బొమ్మ కరెక్ట్ అంటారా? ఇప్పుడు కరెక్ట్ అంటారా? అదేంటండి? అదేంటి? ఇప్పుడు ఎన్ని విలేజెస్ లో, ఎన్ని గ్రామాలలో, ఎన్ని ఇళ్లకు లేవు ఈ బొమ్మలు? లేవంటారా? మీరు ఫ్రీగా ఈరోజు ఎందుకు ఎక్కడి దాకా కూడా అవసరం లేదు. మన దినవరపులో ఒకవేళ ఏ బైకో కానివ్వండి, ఏ ఇంటికో కానివ్వండి, ఒకవేళ ఈ యేసుక్రీస్తు బొమ్మలు ఉన్నట్లయితే ఆ ఇంట్లోకి వెళ్ళి ఇది దేవుని వైపు తిరిగిన ఫ్యామిలీ అని మనము ఫ్రీబుల్ గా వాళ్ళతో ఉండగలుగుతామా? ఉండలేదు కదా. దయచేసి వాస్తవంగా జరగవలసింది ఏంటంటే, ప్రేమైన సహోదరులారా, దేవుడు వాక్యం సెలవిస్తుంది స్పష్టంగా ఏంటంటే, మనం ఎవరి వైపు తిరగాలి? ప్రభు వైపు తిరగాలి. ప్రభు తట్టు తిరగాలి అంటే మనం ఏం చేయాలి? వాక్యమును అనుసరించాలి. 119వ కీర్తనలో మనకి ఏమవుతుంది? నీ వాక్యము అనుసరించినట్లు. మా పాస్టర్ గారి వాక్యము, మా అమ్మ వాకు, మా నాన్నగారి వాక్కు, మా టీచర్ వాక్కు, మా అన్న వాక్కు, మా అక్క వాక్కు, మా బాబాయిల వాక్కు, ఇది కాదు మనం అనుసరించవలసింది. తమ్ముళ్ళు, చెల్లెలు, పెద్దవాళ్ళను దయచేసి వినండి. నీ జీవితంలో నీవు దేవుని మార్గాలలో అనుసరించాలి అంటే ఫస్ట్ యు నో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే మనసులో ఉండగలిగాలి. దేవుని వైపు తిరగడం అంటే నీ ఇంట్లో ఫొటోస్ పెట్టుకున్న మాత్రం నువ్వు క్రిస్టియన్ కాదండి. నువ్వు అనుకుంటున్నావేమో నీ క్రిస్టియన్ అని. నో 10 మంది కన్యకలు మనకు తెలుసు కదా. 10 మంది కన్యకలు 5 రెడీ టు వేకప్ గా ఉన్నారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వెనుకోగా కన్యకలుగా పిలిచే ఇంకో 5 ఉన్నారు, కానీ వీళ్ళు నెగ్లిజెన్స్ గా ఉన్నారు. దేవుని వైపు తిరిగే మార్గం వాళ్ళు కనిపించట్లేదు. ప్రార్థనకు రావాలా వద్దని ఆలోచన, ప్రార్థనలో ఉందామా పోదని ఆలోచన, మనస్ఫూర్తిగా ఆదివారము దేవుని సన్నిధిని ఆరాధించాలి అనే ఆ ఉల్లాసము లేని ఆ హృదయాలు అన్నమాట. అది దయచేసి తమ్ముడు, చెల్లి, ఈ వీడియో చూస్తున్న ప్రేమ వాళ్ళారా, మన జీవితంలో దేవుని వాక్యాన్ని అనుసరించే మనసు ఉండగలిగారు. ఫస్ట్ యు ఫాలో ద క్రైస్ట్. దేవుణ్ణి అనుసరించే హృదయం నీలో ఉండగలిగారు. దేవుణ్ణి అనుసరించే మార్గం ఉండగలిగారు. దేవుడిని పిలుస్తూ ఉన్నప్పుడు దేవుని పిలుపుకు లోబడే మార్గం నీకు ఉండగలిగారు. నీ వాక్యం అనుసరించినట్లు ఏం చేస్తున్నారు ఇక్కడ భక్తులు? చూడండి,
దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. ఏమంటున్నాడంటే ఇక్కడ ఏం పని చేసుకున్నాడు? బ్రదర్ 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 నేను ఏమన్నా పని చేసుకుంటా కానీ ఇది మాత్రం పని చేసుకోలేదు. అదే అమ్మాయిని ప్రేమించడం మాత్రం పని చేసుకోలేదు. నువ్వు ప్రార్థన రమ్మంటే వస్తా, బాక్సులు పోయమంటే బాక్సులు పోస్తా, వడ్డీ ఏమంటే వడ్డిస్తా, పరిచయం ఏ పని చేయాలో పని చేస్తా. కానీ ఈ సేమ్లా నవ్వడము, ఈ సిగరెట్ నవ్వడము నా పని చేయడం నా వల్ల కాదు. ఈ బూతులు మాట్లాడము పని చేయడము నా వల్ల అసలు వల్లే కాదు బ్రదర్. ఈ సాకులు చెప్పడము నా వల్ల కాదు బ్రదర్. రమ్మంటావా ప్రార్థనకి వస్తా కూర్చోండి. ఎంతమంది లేరండి ఈరోజు బ్రతుకులు మారకుండా దేవుని సైలు కూర్చొని పాటలు పాడేవాళ్ళు, జీవితాలు మారకుండా, బుద్ధిని మార్చుకోకుండా, చూపులు మార్చుకోకుండా, మనసును ఎన్ని వేల మంది ఉన్నారు తెలుసా? చాలా మంది ఈరోజు. ఒక్కొక్క రోజు మనం కూడా లిస్ట్ లో ఉన్నామేమో. మన ప్రవర్తన మారకుండా, దేవుని వైపు తిరిగే మార్గం లేకుండా, దేవుని వాక్యాన్ని అనుసరించే మార్గం లేకుండా, దేవుని యొక్క వాక్యాన్ని పైన వాళ్ళ గురించి చెప్తా వచ్చాను. మన దేవుడు ఎక్కడ వెతకాలి? జీవంలో వెతకాలి. దేవుడు మన దేవుడు జీవాధిపతి, జీవం గల దేవుడు. చాలా మంది ఎలా ఉన్నారంటే దేవుడే లేరా? మనం చేసుకోవాలి, దేవుడు కొలవాలి. అవునా అండి? మనం చేసుకోవాలి, దేవుడు కొలవాలి. మరి అంత మాత్రానికి దేవుడు ఎందుకండి? అంతే కదండి, అంత మాత్రానికి దేవుడు ఎందుకు? నువ్వు నిజంగా వాక్యం అనుసరించే మార్గం నీలో ఉందా? వాక్యానికి లోబడే మనసు నీలో ఉందా? వాక్యము లోబడేవాడు ఏం చేస్తాడు తెలుసా? దుష్ట మార్గంలో నుండి ఏమవుతాడు? నా పాదము తొలగించుకుంటాడు. అబ్బా ఎంత బాగుంటది కదా! ఈ దుష్ట మార్గాలలో నుంచి మన పాదం ఏం చేయాలి? తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి అబ్బాయి? ఎలా తొలగించుకోవాలి దుష్ట మార్గంలో నుండి చెప్పండి. ఈడ ఫ్రెండ్ ఇప్పుడు కాదు, ఈడొచ్చి దుష్ట మార్గం సంబంధించిన నాకు చెప్తున్నాడు. నా దగ్గరకు వచ్చి ఒరే అమ్మాయికి లేనట్టు అంటున్నాడు. పోదామా? అది నువ్వు అడుగుతున్నావు, అడగట్లేదా? ఇప్పుడు అడుగుతున్నావా బాబు? లేకపోతే ప్రార్థన ఎందుకు వెళ్ళి పైసలు అడుగుతావు? ఇప్పుడు ప్రసాదాన్ని మొత్తుకుంటా ఉంటాడు. ఆయన బాధ ఆయన, మన బాధ మనం అంటావా? అన్నాడే ఇప్పుడు అన్నట్ట. ఇతను వచ్చి మరి ప్రార్థన ఎందుకు ఇప్పుడు జన దగ్గర పోయి ఎదగడం? ప్రార్థన ఎందుకు మంచి బాహుబలి శ్రమ వస్తుంది టయానికి? ప్రార్థన ఎందుకు ఇప్పుడు సినిమాకి వెళ్దాం ఈరోజు? ఒరే ప్రార్థన ఎందుకు ఈరోజు? 1000 రూపాయలు పడతాయంటే ఈరోజు పనికి వెళ్తే ఆదివారం నిన్న మొన్న 500 200 పడ్డాయి, కానీ ఈ రోజు పనికి పోతే అంటే తెలుసా 1000 రూపాయలు పడతాయి. ఒరే రారా నా వాటిని, రారా నా వాటిని. చూడండి ఇలా భుజం మీద చేసి మనకి కొంచెము ఏమంటారు కదా, మర్యాద ఎక్కువ కదా. ఏమంటారు దాన్ని? అవి మర్యాదగా మనం ఇట్లా పిలిచినప్పుడు మనం ఏమంటారు దాన్ని ఏమంటారు పిలుస్తా ఉన్నప్పుడు మనం అంటాం కదా, మనం మొహమాటంతో వీడు పిల్లగా పిలుస్తున్నాడు ఈరోజే. మొహమాటంతో చూడండి, ఇక్కడ నా వైపు చూడండి, నా కాళ్ళ వైపు చూడండి. ఇలా నేను చేసి రారా అని చెప్పేసి తీసుకెళ్తా ఉన్నప్పుడు ఈ పాదాలు ఏం చేయద్దు. నీ దుష్టుని వీడు ఒప్పుకోవట్లేదు పాప, ఈ పరిస్థితి లేదు పాప. ఇప్పుడు నీ దుష్టుని వాడు ఒప్పుకోవట్లేదు, అసలు వాడు ప్రసక్తి లేదంటాడు. నేనే దుష్టుని, ఇప్పుడు నేనే వీని పిలుస్తున్నా. ఒరే రారా, మందు కొడితే కలుపు తీస్తే 1000 రూపాయలు వస్తాయంటే నేను అడుగుతున్నా. నేను ఈరోజు ఆదివారం, ఓకే ఆదివారం కాకపోయినా సోమవారం శనివారం మధ్యలో కూడా ఒరే రారా బత్తాయి తోటలో పడి బత్తాయిగా తీసుకొస్తాం ఈరోజు, ఖమ్మం ఉన్నాయంటారా అని అడుగుతా ఉన్నా. లేకపోతే బోరింగ్ గా ఉంది ఏదైనా సినిమాకి వెళ్దాం అని చెప్పేసి ఇంత మాట్లాడుతా ఉన్నా. ఇలా మాట్లాడి చూడండి, చేయి వేసి ఇలా నేను వస్తాను చూడండి. ఇలా నేను అడుగేసినప్పుడు నేను అడిగేం కావద్దు, ముందుకి అడుగు, ముందుకి ఇలా పడకూడదు. నేను దుష్ట మార్గాల్లో వెళ్తున్నాను, నేను దుష్టుని, దుష్ట మార్గాల్లో జీవించేవాడిని. నువ్వు విశ్వాసిని, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు దేవుని బిడ్డవి. నీ దగ్గరికి వచ్చి నిద్రపోకూడదు. దుష్టుని మార్గాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మార్గం నుంచి నీ పాదం ఏం చేయాలి?
నేను రాండ్రా బాబు అని చేసుకున్నాం. అర్థమవుతుందా? మనము ఇలాంటి వాళ్ళు ట్యాప్ కావాలి. చాలా మంది ట్యాప్ కాదు ఇక్కడ. చాలా మంది ఏం చేస్తారు, దుష్ట మార్గాలలో ఇంకా చాలా ఎంజాయ్. ఎంత బాగుంటుందా, అంత ఎంజాయ్ ఉంటుందారా? ఏం పెడతారా? 5 రోజులు ఎంత అండి? 5 రోజులు ఎంత? 5 రోజులు ఎంత? 10. 5 రోజులు పోతే 1000 రూపాయలు వచ్చినాయి. ఒక్క ఆదివారం ప్రార్థన పోకుండా పోతే 1000 రూపాయలు. అంటే 1 = 5 days. అంటే 5 రోజులు కూడా అవసరం లేదు కదా. ఇది ఆదివారం వల్ల సహోదరాలు దయచేసి వినండి. ప్రియమైన విశ్వాసాలారా, మన జీవితంలో దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు, దేవుని కోసం ఒక్క అడుగు ముందుకేస్తే ప్రభు ఏం చేస్తానన్నాడు? నేను మీ వైపు తిరుగుతానన్నాడు. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇక్కడ ఒక చక్కని మాట చెప్తాడు దేవుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం. చదువుతాను, చూడండి. ఇక్కడ 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగెను మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు ఏం చేయబోతాడు? బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచియుండిన ఎడల వాడు తీగలు బయట పారవేయబడి, తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయరు, అది కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. చూడండి, అది మీకు అనుగ్రహింపబడు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. మీరు నా యందు నిలిచి ఉండకపోయినట్లయితే, మీ హృదయంలో నా వాక్యము మీరు స్థానం ఇవ్వకపోయినట్లయితే, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రేమైన వాళ్ళలో చాలా మందికి అసలు ఈ వాక్యం అంటే ఏందో అర్థమే కాదు. ఈ వాక్యం నిలిచి ఉండడం చాలా మంది వాక్యం నిలిచి ఉండడం ఏంది, వాక్యాన్ని అనుసరించడం ఏంది? సోదరులు దయచేసి విను. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే మార్గాల్లో నడవండి. అదే దుష్ట మార్గాలు విడిచిపెట్టడం. ఏం చేయాలి తెలుసా? ఇంకా కీర్తనలు 1వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయండి. దేవుని యందు నిలిచి ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? ఇంకా దేవుడు మన యందు నిలిచి ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? కీర్తనలు 1వ అధ్యాయం మనందరికీ తెలిసిన వాక్యం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసములు కూర్చుండ చోటున కూర్చుండక. ఏం చెయ్యొద్దు. మరి ఈ వారం అంతా ఏడ కూర్చున్నావు అక్క? ఈ వారం అంతా ఎవరి దగ్గర కూర్చున్నావు? ఓ చెల్లె, ఈ వారం అంతా ఎవరి పక్కన కూర్చున్నావు? ఈ వారంలో తమ్ముడు చెల్లి పెద్దవాళ్ళరా ఎవరితో ఎక్కువ నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరి దగ్గర మన కాలక్షేపం చేస్తున్నాము? ఏ కార్యాలలో మన కళ్ళు నిమగ్నమైపోతున్నాయి? ఎవరితో ఎక్కువ మనం సహవాసంలో ఉంటున్నాం? సోదరులు దయచేసి వినండి. దేవుడు మన వైపు తిరగాలి అంటే, దేవుడు మన పక్షం నిలిచి ఉండాలంటే, నా యందు మీరు, మీ యందు నేను మాటలు నిలిచి ఉన్నట్లయితే. పాస్టర్ గారు దయచేసి వినండి. సేవకుడు కాదు మాట. మీరు దేవుని యందు, దేవుడు మీ యందు ఆయన మాటలు నిలిచి ఉండాలి. అదే ఇప్పుడు ఆదివారం దేవుడు ఏదైతే వాక్యం చెప్తా ఉన్నాడో, ఈ వాక్యానుసారంగా ఈ వారం అంతా బ్రతకాలి. మీరు ప్రతిరోజు ఉదయం దేవుడి వాక్యం చదువుతా ఉన్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు చదవాలి. కోళ్ళ గప్పినట్టు గంపలాగా వాక్యాలు గప్పేసి చెప్పమ్మా బుట్టు పెట్టుకోవేంటి, జిట్టు తిరుగుతే ఎంత అందంగా ఉన్నావు, కాలికి దారం కట్టుకోవే, తుమ్మిర్రే పోవాకే. ఇప్పుడు ఒరే ఉండి బంగారం పోతాను ఎదురా నువ్వు. శివంట కొత్త బట్టలు కట్టుకొని బయటికి వెళ్ళిపోతే ఏంటి పిల్లి రావడము?
ఇదే కదా. నేను అమావాస్య బయటికి వెళ్ళి మాకు పిచ్చి పిచ్చిగా ఉండు, మంచి రెడీగా మాకు ఎవరికైనా నీ మీద పడతాయి. కోళ్ళు విడిపోయినాయి. అదే ఉదయం వాక్యం విడిపోయింది. గంప కింద ఉన్నాయన్న. సహోదరుల దయచేసి నేను దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు దయచేసి వీరు ఈ లోకం అంతా మనం ఏం చేయాలి? తీసేయాలి. మనము ఊరు లాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త ఏం చేస్తారు చెప్పండి? కొంచెం మంది ఏం చేస్తారు తెలుసా? కొంచెం మంది ఆ చెత్తను మొత్తం ఏం చేస్తారు? దూరంగా పోసి పైగా మళ్ళీ గంపని ఏమైనా తట్ట ఏం చేస్తారు? రోడ్డుకి సిక్కొట్టి అన్ని ఏమీ లేకుండా తీసుకొస్తారు. సోదరులు దయచేస్తే వినే మన జీవితంలో ఉన్న చెత్త మొత్తం మనం ఏం చేయాలి? తీసేయాలి, మొత్తం కొట్టేయాలి. ఆ దుష్టుని యొక్క మార్గాలు మనలో ఏమాత్రం కూడా ఉండకూడదు. కొంచెం మంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే, వారు ఎవరి మీద ఆధారపడతారంటే, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యానుసారంగా జీవించే వ్యక్తుల ఆలోచన మీద ఉండరు. కానీ మొత్తం ఫుల్గా ప్రేమ ముసుగులో, అపవిత్రమైన కార్యాలలో, ఆ బూతులతో, పిచ్చి పిచ్చి మాటలతో, అబద్ధాలతో నిండి ఉన్న మాట వాళ్ళ దగ్గర ఏం చేయవటవున్నా అక్క ఏం చేయవట్టు వాడెవడు చెప్పండి? దుష్టుడి కాదా? దుష్టుడి కాదా? మనం ఎవరి దగ్గర ఆలోచన తీసుకోవాలి? దేవుని వాక్యాన్ని చదివి వారి దగ్గర మనం ఆలోచన తీసుకోవాలి. మనం ఎవరితో సహవాసం ఉండగలగాలి? పరిశుద్ధమైన వారితో మనం సహవాసం ఉంచుకోగలగాలి. అకోర్స్ మన సొంత వాళ్ళు కావచ్చు. దయచేసి వినండి, చాలా వరకు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద అందరికీ మనం ఎక్కువగా ఎవరితో ఉంటామంటే, మనకు ఉన్న సొంత వాళ్ళ బంధువులతో ఎక్కువ మనం గడపడానికి ప్రయత్నిస్తాం. ఏమైనా గొడవలు వచ్చినా ఏమన్నా చావులు పెళ్లి జరిగిన ఏం చేస్తాం? అప్పుడే గుర్తొస్తాం అందరు సొంత వాళ్ళకి కాదు. ఎంత గూడారు ఏం చేయాలా? అదే చచ్చిపోయారు మనుషులు. దయచేసి వినండి సహోదరుల, నువ్వు ప్రార్థనకు వచ్చే విశ్వాసవి, నీ ఇంట్లో ప్రార్థనకు రాని వాళ్ళు ఉండవు. ఇప్పుడు నువ్వు ఎవరికి గైడ్లైన్ తీసుకోవాలి? నీ చదువులో కానివ్వండి, నీ షాప్లో కానివ్వండి, నీ భవిష్యత్తులో కానివ్వండి, నువ్వు ఎవరి ఆలోచన తీసుకోవాలి? ఇప్పుడు దేవుని సన్నిధికి రాలేని వాడు, దేవుని ప్రార్థనలు వినని వాడు, దేవుని వాక్యానుసారిగా జీవించిన ఆలోచన మనం బ్రతకాలా అండి? అదే ఉంది ఇక్కడ దేవుని వాక్యం ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదు. అంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికను ఏం చేస్తుంది? చనిపేస్తుంది. ఇలా వదలబోతోళ్ళు, పొగరుబోతోళ్ళతోటి, ఇలా పిచ్చి పిచ్చి మనుషులతో సహవాసం ఉండకూడదండి. దేవుని వైపు తిరగడం అంటే ఈయన ప్రేమల వాళ్ళరా. దేవుని వైపు తిరగడం అంటే మనం దేవుని వాక్యాన్ని అనుసరించాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి మన జీవితంలో ఏముండకూడదు? దుష్ట మార్గాలు అనుసరించే మార్గాలు మనలో ఉండకూడదు, ఆలోచన మనం ఉండకూడదు. మనం దేవుని యందు నిలిచి ఉన్నట్లయితే దేవుడు మన యందు నిలిచి. ఆ 15వ అధ్యాయం కింద అంటాడు, కానీ మీరు నాకు స్నేహితులు అయ్యింది అంటాడు దేవుడు. ఆ యోహాను సువార్త, మీరు నాకు ఇక స్నేహితులు అయ్యి ఉన్నారు అంటాడు. ప్రేమైన వాళ్ళ దయచేసి వీరు, ఒకవేళ మనం దేవుని వైపు ఉండకపోయినట్లయితే అది ఎండిపోయి తీయవని దేవుడు ఏం చేస్తాడు? దాన్ని తీసి పారేసేస్తాడు. దాన్ని ఏం చేస్తారు? మనుషులు కాల్చి వేస్తారు. తమ్ముడు చెల్లి దయచేసి వినండి, మీ జీవితంలో దేవుని వైపు తిరగండి. దేవుని ఆలోచన పిల్లలకు రానియండి, దేవుని యొక్క క్రియ పిల్లలకు రానియండి. దేవుని సంకల్పాల గురించి ఆలోచించండి. దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో, దేవుడు నిన్ను ఏ రక్తంతో కొనుక్కున్నాడో, ఏ స్థలంలో దేవుడు నీకు రక్షణ ఇచ్చాడో వాటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధిలో దుష్ట మార్గాలు విడిచిపెట్టండి. దుష్టుని ఆలోచన చొప్పున నడవ మార్గం, దుష్టుని ఇచ్చే ఆలోచనలో దిగించే మార్గం, దుష్ట సాంగత్యము మంచి నడవడిక చనిపేస్తుంది. దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని బ్రతికిన వాళ్ళతో సజెషన్ తీసుకోమాకండి. అపహాసించే వాళ్ళు ఉంటారు కదా, ఇలా అపహాసకుల మధ్య మనం కూర్చోకూడదు. టైం పాస్ కావట్లేదు అని ఏం చేయమంటారు? వాళ్ళు ఎవరెవరి గురించో మాట్లాడుకుంటారు. నువ్వు పోయి మన అందరూ కూర్చొని నువ్వు వాళ్ళ ఒక ఇంటి గురించి స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఏమి ఇట్లంట కదా, ఆ అబ్బాయి ఫెయిల్ అయిపోయాడట కదా, ఆ అమ్మాయి లేచిపోయిందట కదా. అదే సహోదరులు దయచేసి వినండి, అపహాసకుల మధ్య మనం కూర్చోకూడదు.
అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మనం పెట్టకూడదు. అపవిత్రమైన కార్యాల్లో మనము నిమగ్నం కాకూడదు. మరి ఏం చేయాలి? బోరు కొడుతుందంట, ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించిన వాడు వేస్తాడా? అదే కదండి ఈరోజు చాలా మంది కనిపించేది. పొద్దుకులు బైబిల్ పడుతున్నారు, పొద్దుకులు ప్రార్థన. ఇలా దరిద్రులు ఎవరు లేరు, లేదా దుష్టులు ఎవరు లేరు. దరిద్రులు మనమా? మరి దేవుని వాక్యం చెప్పేద్దాం ఇక్కడ. పొద్దుస్తమానం దేవుడైనా సముద్రాలు దయచేసి నువ్వు లీజర్ పీరియడ్ లో ఏం చేస్తావు? నీ పీరియడ్ నీ లీజర్ పీరియడ్ లో నువ్వు లీజర్ గా ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించగలిగాలి. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర అనవసరమైన విషయాలు మాట్లాడకుండా దేవుని యొక్క సహవాసాలను నువ్వు పెంపొందించగలిగాలి. అభివృద్ధి క్రమంలో ఉండగలిగాలి, అభివృద్ధి క్రమంలో నడవగలిగాలి. దుష్ట మార్గాలలో మనం విడిచిపెట్టే వారుగా ఉండగలిగాలి. దుష్టి యొక్క సాంగత్యంలో మనం మళ్ళకూడదు. ప్రేమైన సహోదరి సహోదరులు దయచేసి వినండి. ఇక్కడ దేవుడు ఇతని వ్యక్తిని పిలుస్తా ఉన్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం చూడండి. ఇక్కడ 58వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం చూడండి. ఇక్కడ 58వ వచనం. అందుకే రెక్కలకు పొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకుంటూ స్థలము లేదని చెప్పాడు. ఆయన మరి అక్కడితో నా వెంట రమ్మని చెప్పాడు. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి పక్షులకు సెలవివ్వమని మనవి చేసింది. ఏమన్నాడండి? యేసుక్రీస్తు ఒక వ్యక్తిని వెంబడించమన్నాడు. నా వెంబడి రండి అన్నాడు. నా వెంబడి రమ్మని పిలిచినప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ప్రభువా నేను మా తండ్రిని పాతి పెట్టి వస్తాను. మంచి పనే కదా. మా నాన్న చనిపోయాడు, ప్రభుని వెంబడిస్తాను, కానీ పాతి పెట్టి వస్తా. ఎవరిని? మా నాన్నగారు. ఆ తర్వాత ఏమన్నాడు? అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చేందుకు సెలవిమ్మని మనవి చేశాడు. అందుకైన మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనని నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా నీవెంత వచ్చేదను కానీ నా ఇంటినున్న వారి యొక్క సెలవు తీసుకుని వచ్చేందుకు మొదట నాకు సెలవిమ్మని అడిగాను. సహోదరులారా, మనం కూడా చూస్తాం కదా ఇలాంటి సిచ్యువేషన్స్. అలా వీరపూడంలో బైబిల్ స్టడీ రావా? మా నాన్న అడిగి వస్తాను బ్రదర్, మా అమ్మని అడిగి వస్తాను. ఎట్టి ప్రార్థన రావట్లేదా? మా అమ్మ వాళ్ళు వద్దన్నారు రోజు, మా నాన్న వాళ్ళు వద్దన్న రోజు ప్రార్థన. మరి ఏం చేయమన్నారు? సోదరులు దయచేసి వీళ్ళని. ఇంకో వ్యక్తి అన్నాడు, ఒకవేళ మనం ఈ మాట్లాడి తిడతాం కదా మనల్ని. ఇప్పుడు ఎవరైనా వచ్చి మనకైనా వార్త తెలిస్తే నేను మిమ్మల్ని పోవద్దంటే బయట ఏమంటున్నాను చెప్పండి? ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ తెలుసా? ఇక్కడ చూడండి 59వ వచనం. ఆయన మరి నా వెంట రమ్మని చెప్పింది. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చేందుకు సెలవిమ్మని మనవి చేసి. ఎప్పుడు తండ్రిని బాధ పెడతారు చెప్పండి? చచ్చిపోతున్నారు కదా బాధ పెట్టేది. చచ్చిపోకుండా ఎవరు బాధ పెట్టరు కదా. ఎవరు ఉన్నారా చచ్చిపోకుండా బాధ పెట్టేవారు? ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు అన్నాడు ఆ వ్యక్తిని, నువ్వు నన్ను వెంబడించమని ప్రభు అన్నాడు. అది అన్నప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు? వెంబడించని చెప్పాడా? నేను వెంబడించని ప్రభు అన్నాడా? అనలేదు. నేను రాని ప్రభు అన్నాడా? నేను నమ్ముకోను అన్నాడా? అనలేదు. ఏమన్నాడు తెలుసా? మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి వస్తాను. బానే ఉంది కదా. అన్నా నా ప్రార్థనకు వస్తుంది కానీ నీకు ఇంట్లో పెట్టి వస్తానా అన్నట్టుంది కదా. అంతేనా? ప్రార్థనకు వస్తా కానీ చిన్న పని ఉందన్న, ఈ పని అయిపోయినాక వస్తాను. 6 గంటలకు మీరు ప్రార్థన స్టార్ట్ చేయండి. 2వ పాడుకి 3వ పాడు అందుకుంటా. నేను ఇదేదో రైల్లో పోతున్నప్పుడు గుంటూరు దాటినాక వస్తాయి.
అందుకుంటే మీరు మీరు బండి నడిపియండి. అందుకోవడం కష్టమవుతుందా? హలో, మనం అందరం ఒకే ట్రైన్కి పోవాలి. ఇప్పుడు మనం అందరం ఒకే ప్రాంతానికి పోవాలి. ట్రైన్ టైం అయింది చెప్తాం. అయినా ఎలా మీరు ముందు పోయి ఎక్కండి, తర్వాత వస్తాయి కానీ ఉంటుందా ట్రైన్? తర్వాత దయచేసి ట్రైన్ ఉంటుంది తర్వాత. మరి ప్రార్థనలకు ఎందుకు కూడా అలా మాట్లాడతాం కదా? దేవుని యొక్క ఆరాధన స్టార్ట్ అయిపోతుంది. దయచేసి సహోదరులారా, ప్రతి ఉదయకాలము దేవుని యొక్క ప్రార్థన మందిరంలో మన ఎవరితో సంబంధం లేదు. నువ్వు బిలీవర్వా, నువ్వు విశ్వాసివా, నువ్వు దేవుని నమ్ముకున్నావా, ఆదివారం నాడు నువ్వు దేవుని సన్నిధిలో చేయాలి. నిన్ను కనపరుచుకోవాలి. రాగలంతా ఎవరో తెలుసా? మొక్కలు చూసుకుని వచ్చేవాళ్ళు. రాగలంతా చర్చిలో మొక్కలు అవపడట్లే కదా, నీ కూడా పోలేదు. అర్థమవుతుంది అన్నమాట నీకు? చర్చిలో మొక్కలు అవపడట్లే, నీ నా మొక్క ఎవరికై చూడను. బాబు, ప్రేమ సహోదరి సహోదరులారా, దయచేసి మనం చూడవలసింది ప్రభువే. దేవుని యొక్క వాక్యాలు అనుసరించే హృదయంలో ఉన్నట్లయితే చర్చికి రాకుండా మానేలే ఉండవు. దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేవు నీవు. ఆ వ్యక్తి అన్నాడు, ప్రభువాన్ని వస్తాను కానీ మా తండ్రిని పాతి పెట్టి వస్తాను. ఇంతకంటే దౌర్భాగ్యమైన, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? మీ హాస్టల్ నుంచి ఇంటికి రావాలి, సార్ పంపించకపోతే ఏం చెప్తారు? లాస్ట్కి ఏదైతే పంపిస్తారు చెప్పండి? తాత చచ్చిపోయాడు సార్. చచ్చిపోయాడా? నిజంగా చచ్చిపోయాడా? హాస్టల్ నుంచి ఈ ఎట్ట పంపిస్తారు? హాస్టల్ నుంచి ఏం చెప్పి జ్వరం వచ్చినా పంపరు. లైట్ ఉల్లిగడ్డలు పెట్టి ట్రై చేసినా కానీ, ఎల్లిపాయలు ట్రై చేసినా కానీ, జ్వరం వచ్చినా కానీ పంపించట్లేదు వీళ్ళు. భోజనం కూడా నేర్చుకుని ముందే పంపించట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఏడవాలి. సార్ నా దగ్గరికి వస్తే ఏమైందిరా? మా మమ్మీ ఫోన్ చేసింది. ఎందుకురా? మా అమ్మమ్మ దగ్గరికి పోయింది సార్. అంత మంచి లక్షణంగా ఉంది ఇట్లా అమ్మమ్మ. ఇంత లక్షణంగా ఉంది అమ్మమ్మ ఇంట్లో. దర్శకపోతే ఈ ముసలి సుప్పు కాల్చుకొని ప్రశాంతంగా ఉంటే వీడు ఏం చెప్పాడు తెలిసాడా? మా అమ్మమ్మ తెలిపేది సార్. మరి వెళ్తావారా? అవును సార్. వదిలే సార్, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఫోన్లే. మళ్ళీ చూడు గొప్పలు కదా వీళ్ళు. వెళ్తావారా అంటే మళ్ళీ వద్దులే సార్, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వెళ్ళరా పనే ఉన్నాం. ఎందుకు సార్ని సార్ ట్రాక్ నుంచి రాగడానికి కదా. ఇలాంటి గొప్ప గొప్ప మేధావులు ఉంటారు. అంటే అర్థమేది? ఈ చావు పరిస్థితుల్లో మనం ఏ పని చేయలేం కదా. మన ఇంట్లో చావు ఉన్నప్పుడు, మన బంధువులు చావు ఉన్నప్పుడు, మన దగ్గర చావు అనేది ఏర్పడినప్పుడు మనం ఎక్కడ ఉన్నా ఏం చేయాలి? పని ఆపేసి వచ్చేయాలి. కానీ ప్రభు దగ్గర ఈ సిచ్యువేషన్ వచ్చింది. ప్రభు ఆ వ్యక్తిని వెంబడించవచ్చు. ఎప్పుడు? పాతిపెట్టి తర్వాత వెంబడించవచ్చు కదా. పాతిపెట్టిన తర్వాత వచ్చి ప్రార్థనకు రమ్మని రానేదా? నేను పాతిపెట్టినాక వచ్చి ప్రభు నిన్ను వెంబడిస్తా ప్రభు అంటే ప్రభు వద్దంటాడా? దయచేసి వినండి సహోదరులారా, మీకు తెలుసో తెలియదు, ఫస్ట్ లో పంచడే స్టార్ట్ చేసినప్పుడు కొన్నిసార్లు ప్రార్థన స్టార్ట్ అయిపోయిన తర్వాత కొంతమంది చాలా ఆలస్యం వస్తే వాళ్ళు రానిపోయింది చర్చిలో. తెలుసా మీకు ఆ విషయం? మీరు రాలేంటున్నప్పుడు నెరి ప్రార్థనకి నెరి ఆలస్యంగా వస్తే రానిపోయింది చర్చిలోకి. మీకు తెలుసా ఆ విషయం? ఇంత దౌర్భాగ్యం కదా. నేను చక్కగా స్నానం చేసి బైబిల్ పట్టుకొని ఇంత మంచిగా ప్రార్థనకు వస్తే రానేరా బాబు. ఏ చర్చే ఉంది దిలవరపూర్లేక మేడం, ఏ చర్చి లేవా? అన్నవారు కూడా లేకపోలేదు అనుకోండి. నేనేమంటానంటే, నీ హృదయంలో దేవుని వాక్యం లేదు, ఏ ప్రార్థన మందిరం పోతే ఏ లాభం? నీ హృదయంలో దేవుని వాక్యానికి స్థానం లేకపోతే ఎన్ని ప్రార్థన చేస్తే ఏ లాభం? నీ హృదయంలో దేవుని వాక్యానికి స్థానం ఇవ్వకుండా, మార్పులు లేకుండా, నీ జీవితంలో నువ్వు మార్పుని కోరకుండా నువ్వు ఎన్ని భజనాలు చేస్తే ఏ లాభం చెప్పండి? అదే తృప్తి ఏంది? ప్రార్థన పోయించు. ఆ తృప్తి కోసం రావాలా? ఏదో ఆదివారం ప్రార్థనలో కూర్చొని తృప్తి కోసం వస్తున్నావా? అలా చేయమాకండి. దేవుని వాక్యాన్ని అనుసరించే మార్గాలను మీరు వెంబడించండి. ప్రభువా వస్తా, ప్రభువా నేను రానని చెప్పట్లేదు ప్రభువా, కానీ మా నాన్నని పాది పెట్టి వస్తాం ప్రభు. ఇంత దుర్బలుడి మీద ప్రభు నువ్వు. నా ఇంట్లో మనం చచ్చిపోయింటే మా నాన్న పాది పెట్టుకుని రావద్దా ప్రభు? ఎంతమంది తిడతారు కదా ఈ విషయంలో. మనం పోకపోతే చెప్పండి, తిట్టేవాళ్ళు లేరంటారా? ఒరే, మీ ఇంట్లో కన్న తండ్రి చచ్చిపోయి ఉంటే నువ్వేట్లా ప్రార్థన పెట్టావు? మీ ఇంట్లో విషయాలు జరుగుతుంది, ఏంటి ప్రార్థన? ప్రార్థన డిజైన్
హలో, దయచేసి వినండి. మనుషులు లోకంలో ఉన్న వాటిని గొప్పగా చూస్తున్నారు, కానీ విశ్వాసం ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యాన్ని గొప్పగా చేయాలి. మానవుడికి ఈ లోకంలో కల్పించేవి గొప్పగా అవపడుతున్నాయి, కానీ విశ్వాసికి కావాల్సింది తెలుసా? నిద్రపోకూడదు, దేవుని వాక్యం గొప్పగా చేయాలి. దేవుని వాక్యాన్ని గొప్పగా మనం చదవాలి, దేవుని వాక్యాన్ని గొప్పగా మనం చేయాలి. ఏ ఇంట్లో మనిషి చచ్చిపోతే ప్రార్థన అవుతా? ఎందుకు లేదు బ్రదర్ ప్రార్థన? ఈ పెళ్లిలో అవసరం బ్రదర్, పాటలు వాక్యం అవసరం బ్రదర్, ఏదో తుంచుకుంటే అయిపోతుంది కదా. అదే కదండి బ్రదర్, మీరు మా బర్త్డే పార్టీకి రాండి కానీ వాక్యం చెప్పమాకండి. అంత టైం మా చుట్టాలు ఉండరు. అరే భయ్, మీ చుట్టాలు ఎప్పుడు అవసరం? మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని వాక్యం వినిపించవా? వాళ్ళ రక్షణ మార్గం వద్దా? ప్రతి చాలా ఉన్నాయి. ఏంటి ఎగరడాలు, తిరుడు, దురుకులు చాలా ఉన్నాయి. ఈరోజు మనుషులు కూడా వాటికి ఎక్కువ ప్రేరేపణ కలిగి ఉన్నారు కదా. అది అల్లరితో కొన్ని ఆటపాటలు చేయడానికి. ఎలా బర్త్డే ఏంట్రా? ప్రార్థన ఉందిరా, సేవకుడు వస్తాడు, పాటలు పాడతాడు, వాక్యం. అయ్యో బాబు మీరు రాదు నీ బర్త్డేకి. ఇదేం బర్త్డే రా నాయన, ఇదేం మ్యారేజ్, ఇదే ఫంక్షన్. ప్రేమైన వారు దయచేసి వినండి. మొదట మనం ఏం చేయాలి? దేవుని రాజ్యాన్ని వెతకాలి. ఇవన్నీ మనలో రావాలంటే మనం దేవుని వాక్యం తినాలి. తిన్న వాక్యం ఏం కావాలి? నడవాలి, జీవితంలో మార్పుని తీసుకురావాలి. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రసాద్ గారు ప్రభు ఏమన్నాడు తెలుసా? చూడండి, ఆ వ్యక్తి వెళ్ళిపోతానన్న అప్పుడు సాక్షాత్ యేసుక్రీస్తు ఏమన్నాడో చూడండి. ముగిస్తానమ్మా, చూడండి అక్కడ 59వ వర్షం. అరే మరి వెంటనే మనిషి అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చేటకు సెలవివ్వమని మనవి చేశాను. పాప వీడు కంగారు పడలే. ఇంకా కొంచెం మంది అయితే బైబిల్ ఆడబడి ఉరుకో, ఇక ఆడ చూసి మనం ఉరకాలి. ఇది ఒక్కడే చెప్పుకోవాలి వాక్యాలు. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు కప్పకప్పుడు లేచిపోయిన మనం చేస్తాం, అందరూ చూస్తాం కదా ఏమైందో పాపం. బయట కూర్చున్నా కానీ మనం తక్కువ ఉంటారు. ఇప్పుడు రోడ్డు మీద పెద్ద సౌండ్ వచ్చింది అనుకో, ఏం చేస్తాం? రోడ్డు మీదకి ఏమొచ్చిందో దయచేసి లేదండి. అలాంటి హృదయం లేదండి వ్యక్తిలో. ప్రభు దగ్గర ఏం చేస్తారు? సెలవు తీసుకుంటున్నా. బా నాన్న చనిపోయాడట ప్రభు, ఎంత ప్రభు అంటున్నాడు. వెంబడిస్తా ప్రభు అని అంటున్నాడు. అప్పుడు ప్రభు ఏం సెలవు ఇచ్చాడు చూడండి. 60వ వర్షం. అందుకు యేసుక్రీస్తు మృతులు తమ మృతులను బాధ పెట్టుకున్నానేమో, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వాడితో చెప్పాను. ఏంది ప్రభువా ఇట్లా మనం చచ్చిపోయి స్వార్థ చేయాలి? ఇప్పుడు అసలు దేవుని వాక్యం గుర్తొస్తుందా మన ఇంట్లో చచ్చిపోతే? దేవుడు అంటున్నాడు, మృతులను బాధ పెట్టుకోవాలనేమో. అదే ఇల్లు శివం లేని వారు, రక్షణ లేని వారు, దేవుని వాక్యము జ్ఞానము లేని వాళ్ళు. ఎవరో తెలుసా? ఇల్లు బాప్తిసం తీసుకున్న వాళ్ళు, మళ్ళా ఎవరో తెలుసా? ఇల్లు మారు మనసు చక్కగా పాటలు పాడేవారు. వీళ్ళేనండి దేవుని నమ్ముకున్నప్పటికీ వాళ్ళ హృదయంలో దేవుని వాక్యానికి స్థానం లేక మృతులలోనే ఇంకా బతుకుతున్నారు, మృతువులోనే బతుకుతున్నారు. అందుకే దేవుడు అంటాడు, మృతులు వెళ్ళి మృతులను పాల్పెట్టుకోండి. కన్ను మొదటిగా ఏం చేయాలి? దేవుని రాజ్యాన్ని ప్రకటించు, దేవుని రాజ్యాన్ని ప్రకటించు. ఇప్పుడు ప్రకటించడం ఏంది ప్రభువా? ఇంట్లో మన చనిపోయి ఉంటే నువ్వు దేవుని రాజ్యాన్ని ప్రకటించమంటే ఏంది? ఎంత విడ్డరంగా చూస్తారు కదా ఈ కార్యం చేస్తే. మనం ఒకవేళ ఎంత విడ్డరంగా మాట్లాడదు కదా జనాలు. సోదరులు దయచేసి వినండి, ఎగ్జిస్టింగ్ నిలబడగలిగా నీ జీవితంలో వాక్యము నీకు ప్రపోజల్ గా ఉండగలిగా, వాక్యం మీద నువ్వు గైడ్ లైన్స్ ఉండగలగాలి. ఇంకో వ్యక్తి ఉన్నాడు, అది ఈ బ్యాచ్ మనం వస్తాం చూడండి, ఈ బ్యాచ్ లో ఖచ్చితంగా మనం ఉంటాం. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదని కానీ నా ఇంట్లో ఉన్న వారి యొక్క సెలవు తీసుకున్నా వస్తా ఇంటికి పోయి వస్తాను. ఫోన్ చేయండి నా నాన్నకి, అదే మన పిల్లలు చాలా సార్ ఫోన్ చేయి మా అమ్మకి. మీరు రానంటున్నారా? నేనేం చేయాలి? మా అమ్మ రావద్దంటుంటే ఇలా అంటున్నా. తమ్ముడు చెల్లి ఫస్ట్ వాక్యాన్ని అర్థం చేసుకో.
ఎవరి కోసం బలవంతంగా రావద్దు ప్రార్థనకి, ఎవరి కోసమో బలవంతం వచ్చే ప్రార్థనలో కూర్చొని నీ ఒడిలో ఉన్న, నీ దగ్గర ఉన్న దేవుని వాక్యాన్ని గ్రహించు, ఆలోచించు. దేవుని వాక్యాన్ని నీవు గ్రహించి నీ జీవితంలో దేవుడు ఏమైనాడో దాన్ని బట్టి ప్రభు వైపు చూడు. దేవుని రాజ్యం కోసం, సువార్త వ్యాప్తి కోసం, ప్రార్థన కోసము ఎవరినో అడిగి రావాలా? ఇలాంటి వారికి నేను ఏం చెప్తానంటే, చచ్చిపోయే ముందు కూడా మరణాన్ని కూడా చెప్తాను. మరణం ఆగా మా వాళ్ళందరూ చూసుకొని వస్తాంటే ఆగుతుందా మరణం? అవుతా మరలా చెప్తున్న ప్రేమ వాళ్ళారా, మనం మరణిస్తే మన ఇంట్లో గంట సేపటికి మనం ఎవరో వాళ్ళకి తెలియదు. మనకి పెట్టే గొప్ప పేరు ఏదో తెలుసా? వాళ్ళు చాలా సార్లు చెప్పిన విషయం, మన ఇంట్లోనే ఒక గంట తర్వాత మనం పెట్టే మహా గొప్ప పేరు తెలుసా? ఏంటి? పీరియా శవం. అదే కదా ఎవరికైనా పేరు పెట్టే తర్వాత, అది గంట తర్వాత. చచ్చిపోయిన నిమిషానికి అక్క, అన్న, చెల్లి అంటాం, తర్వాతకి అట్నే అంటాం. తర్వాత అంటాం. ఎందుకు ఈ పీరిగి ఇంట్లో ఇంతసేపు ఎవడో ఒకటి సట్లు కదా, పీరిగిని పట్టుకొని ఏం చేస్తారు ఇంట్లో? ఇంకేమైనా ఉందా కదా? అది తీసేదానికి ఏమైనా ఉన్నాయి పీరిగలు? శవాన్ని తీసేవారికి మన చుట్టుపక్కల అందరూ కూడా పాపం రోజు మనతో మాట్లాడేవారు కూడా, మన పలకరించే వాళ్ళు, అంటే ఇంట్లో వాళ్ళకంటే బయట స్నేహం ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా మనల్ని ఆ రోజు వరకు పాపం మా చెల్లి అనేవాళ్ళు, మా అన్న అనేవాళ్ళు, మా అక్క అనేవాళ్ళు, మా స్నేహితుడు అనేవాళ్ళు, వాళ్ళు కూడా ఏమంటారు? వచ్చి మా ఇంటికి ఆ వేసి శవం తీసుకెళ్ళారా? అంతే కదండి. ఇది మానవుడి మధ్య ఉన్న బంధుత్వాలు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు బాగుంటే నా రాజ్యాన్ని వెతకండి, నన్నింటిని వెతకండి, నన్ను వెతకండి. ఎందుకు తెలుసు? నాలో మీకు జీవం ఉంది, నాలో మీకు శక్తి ఉంది, తిరిగి మిమ్మల్ని మృత్యులో నుంచి లేపగల సమర్థత నాలో ఉంది. ఎవరో తెలుసా? నేనెవరో తెలుసా? నేనే జీవాన్ని అన్నా, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని అన్నాడా. సహోదరులారా, మనకి జీవం ఎలా దొరుకుతుందో ఆ వైపు మనం చూడాలి. కానీ జీవం లేని వాళ్ళ దగ్గర కూర్చుని ఎంతసేపు ఆడబడితే ఏమొస్తుందంటే, జీవం లేని వాటి వైపు మనం చూడకూడదు. వాటి మనము బంద్ చేయాలి, వాటి మనం మానేయాలి. దేవుని సేవలో, దేవుని పరిచయంలో నీ అడుగులు ఎవరి వల్ల ఆపకూడదు. నేను దేవుని పరిచర్య కోసం, దేవుని సేవ కోసము, దేవుని యొక్క పరిశుద్ధని కాపాడు కోసము, నీ ఆత్మీయ యాత్రలో బాప్తిజం తీసుకోవడానికి, దేవుని ఎదగడానికి నిన్ను ఆపడానికి ఎవరు రాకూడదు. ప్రభు అంటున్నాడు అక్కడ, అంటున్నాడు చూడండి అక్కడ, ప్రభు నీ వెంట వచ్చేది నా ఇంటర్లో వారి యొక్క సెలవు తెచ్చుకొని వచ్చేటట్టు వారు నాకు సెలవే మరిగా ఒకటే మాట చెప్పాడు ప్రభు, నాగటి మీద చేయి పెట్టి వెలికి తట్టు చూచువాడు ఎవడును నా రాజ్యంలో వాడిని లోపల ఉంచుకుంటున్నాడా? ఫూల్, చర్చి కట్టించిన నేను తెలుసా నీకు? ఫూల్, నువ్వు చెప్పి భయపడి ఎవరు తెలుసా? నేను ఇచ్చింది నన్ను ఆ చర్చి రావుతుంటావు. సింపుల్ చెప్తున్నాడు ప్రభు. ఏమన్నాడు తెలుసా? చెప్పండి ఏమన్నాడు? నేనేమన్నా అన్నారా ప్రభు? చెప్పొచ్చన్నది పాపేనా ప్రభు? నేను రానన్నానా? నేను ప్రభు రానన్నానా ప్రార్థనకి? ఇంత కోపడితే మాకు వద్దులే నీ ప్రార్థన. ఇలా భజన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. ఇలా అంటే మరి మాకెందుకు ప్రార్థనలు? మా ఇంట్లో మాకు టీవీ లేదా? మా ఇంట్లో మమ్మనాలు లేదా? మాకు దేవుడు ఎందుకు? మా అమ్మ వాళ్ళకి చెప్పొస్తా ప్రభు అన్నప్పుడు దేవుడు తెలుసా, నా గట్టి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టి తిరిగివాడు నాకు పాత్రుడు కాడు. అంటే అర్థం ఏంటి? ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా, ఎన్ని సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నా, నువ్వు నీ జీవితంలో ప్రభు అనుకోండి, విశ్వాసం అనుకోండి, ఈ ఆత్మీయ యాత్రలో, ఈ ప్రయాణంలో ఒకవేళ నీవు వెనక్కి చూసినట్లయితే ఏమవుతుంది తెలుసా? దేవునికి మన పాత్రలను కామంటే, దేవుని మన పాత్రలను కాదు. సహోదరులారా, దయచేసి వినండి. మన దేవునికి పాత్రలుగా ఉండాలంటే దేవుని మనం తిరగాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని రాజ్యం కోసం మనం పోరాడాలి. దేవుని వాక్యము మన హృదయాలలో, మన కుటుంబాలలో, మన ఇళ్లలో నిలబెట్టాలి.
నిలబెట్టవలసిన గద్దెను నిలబెట్టకుండా నిలబెట్టలేని గద్దెను నిలబెడితే ఇంట్లో ఎగరక దొరక ఏం చేస్తాయి? మా ఇళ్లలో మన హృదయాలు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని పాటలకు ప్రాధాన్యత ఇవ్వగలి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే జీవితాలు మనలో ఉండగలిగే, దేవుని యొక్క వాక్యాల్లో మనము నిలకడగా ఉండగలిగే. ఇద్దరు వ్యక్తులు చూస్తున్నాము, ప్రభు మా నాన్న పాది పెట్టలో వస్తా ప్రభు అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మృతులు వెళ్ళి మృతులు బాధ పెట్టుకుంటారు, మీరు వెళ్ళిన అవసరం లేదయ్యా. రాజ్యాన్ని వెతకండి, నీతిని వెతకండి. తమ్ముడు చెల్లి, ఈ మధ్యాహ్న కాలము ఈ వీడియో చూస్తున్న ప్రేమ సహోదరుడు, దేవుని రాజ్యాన్ని వెతకండి, దేవుని స్వార్థ వ్యాప్తిలో పాలు పొందు, దేవుని కోసం రోషంగా నీ ఆత్మీయతను కాపాడుకో, దేవుని కోసం పరిశుద్ధతను కాపాడుకో, దేవుని కోసం నీ మాటలు అనుకో చేసుకో, దేవుని కోసము నీ జీవితాన్ని ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకడానికి మలుచుకో. ప్రభువా మా అమ్మనాలకు చెప్పొస్తా ప్రభువా, లేకపోతే వరాత్రయ్యా నాకంటి మీద చెయ్యి పెట్టి వెనికి తట్టు చూచువాడు నాకు పాత్రుడు కానే కానన్నాడు. ఇంత పాపమేది ప్రభు అని అనుకోమాకండి సహోదరులారా. దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడాలి. దేవుని మనం చూసినప్పుడు స్పష్టంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించగలగాలి. లాస్ట్ వర్డ్ చూడండి, ఈ జకర్యాలో 4వ వచనం, మీరు మీ పితరుల వంటి వారై ఉండకూడదు. మీరు మీ పితరుల వంటి వారై ఉండకూడదు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమని, మీ దుర్మార్గతను మీ దుష్క్రియను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయేది. మా అమ్మ ఇలానే ప్రార్థన చేసింది కదా, మా నాన్న ఇలానే ప్రార్థన చేశాడు కదా, మా పాస్టర్ ఇలానే ప్రార్థన చేశారు కదా. మీ పితరుల బట్టి మీరు జీవించమాకండి. మీరు స్టడీ పర్సన్స్, చదువుకున్న వాళ్ళు, ఎవడో చెప్పిన బోధన విని దేవుని వాక్యాన్ని పక్కనే పెట్టేయమాకండి. మీ దుర్మార్గతలు మీ దుష్కారములు విడిచిపెట్టేయండి, మారండి. మీ పేరెంట్స్ మీ పెద్దవాళ్ళు నేర్పిన చెడు కార్యాలు విడిచిపెట్టండి. లేదు బ్రదర్, మా ఇంట్లో ఇది ఏమంటారు వారసత్వం నుంచి వస్తుంది ఈ కార్యము, వారసత్వం నుంచి మా ఇంట్లో చెడు పని చేయాల్సిందే. సహోదరుల కొంతమందికి వారసత్వం ఏమొస్తాయి? అప్పుడు వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటారు, దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు, మోసం చేసేవారు ఉంటారు, ప్రేమైన వాళ్ళంతా ఏం చేసేవాడు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడతాడో వారి వారసత్వం వల్ల ఉండదు. వాళ్ళ కుటుంబము, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ వంశం ఎలా ఉన్నప్పటికీ ఒక్కసారి మనము దేవుని రక్తంలో కడగబడితే ఈ వాక్యం ఉంటుంది. ఇక్కడ ఏమంటుంది చూడండి, ఇక్కడ వాక్యం పూర్వీకులైన ప్రవక్తలు, దానికంటే ముందు మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పితరులాగా మనం ఆలోచించకూడదు, పూర్వీకుల్లాగా మనం మాట్లాడకూడదు. పూర్వీకుల్లాగానే చెప్పాను కదా, తాళగిరిపోవడంలో పెళ్లి జరిగినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నా కొత్త కండ తెచ్చి కొత్త పిల్లి తీసుకొచ్చి తెచ్చి కడితేనే పెళ్లి కొడుకుని తెచ్చిలో కొత్త లేకపోతే తెచ్చిలోకి రాలండి. ఆడుంది నాన్న ఈ బైబుల్లో. కొంచెం మందికి ఏం అర్థం కాదు. మీ సంఘాల్లో ఎగరట్లేదు, ఎగిరితే వస్తాను నేను మీ సంఘానికి. మీ సంఘంలో భాషలు మాట్లాడట్లేదు, భాషలు మాట్లాడితే వస్తాను. సహోదరులారా, నీకు మెచ్చింది నేను చేయాలా? దేవునికి మెచ్చింది చేయాలా? మీ సంఘానికి ఎంతమంది వస్తున్నారు? ప్రార్థన రావడానికి అవసరమా మీరు రావడం ప్రార్థన? అంతేనండి. ఎవరికి మెచ్చింది చేయాలి? దేవునికి మెచ్చిన బ్రతకాలి. పూర్వీకులు జీవించినట్లుగా పూర్వీకులు బ్రతకని మనం బ్రతకూడదు. పితృపారచరమైన ఆచారాలు మనం వేయాలి, విడిచిపెట్టేయాలండి. నా ముందు వరకు మా వాళ్ళు ఎవరైనా చూసినట్టు తెలియదు. నా ఈ రోజు ఇప్పుడు దేవుని వాక్యంలో నా కళ్ళు తెరవబడ్డాయి, దేవుని వాక్యాలను తెరవబడ్డాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? వాటిని విడిచిపెట్టాలి. భయపడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. సహోదరులారా, ప్రతి పాపంలో ప్రతి చెడు కార్యంలో విడిచిపెట్టేయాలి. నాకంటే మీద చేయి పట్టి వేగదంటూ చూడకూడదు. ఈ గురి ఏం కావాలి? దేవుని వైపు
ఒకవేళ మీరు సూర్యుని చూసినట్లయితే, సూర్యునికి ఎదురుగా ఉన్నట్లయితే, జాగ్రత్తగా రెండు క్లోజ్ చేస్తాను. సూర్యునికి ఎదురుగా ఉన్నట్లయితే నీడ ఇప్పుడు వెనక పడుతుందా, ముందర పడుతుందా, పక్కన పడుతుందా? ఏడబడుతుంది, ఏడబడుతుంది. మీరు సూర్యునికి ఎదురుగా పక్కన పడుతుందారా? చెప్పరా? చూడండి, సూర్యుని వైపు మనం చూసినప్పుడు, ఆ సూర్యకిరణాలు మన మీద పడ్డప్పుడు మన ఏడు ఏడబడుతుంది, వెనకబడుతుంది. రేపైనా వాళ్ళ దేవుని వైపు చూసినప్పుడు, దేవుడి యొక్క వాక్యంలో మనం జీవించినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం పలుకుతూ ఉన్నప్పుడు, దయచేసి మీరు మన చెడు కార్యాలన్నీ వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి. మళ్ళీ పట్టుకోమాకండి. దేవుని యొక్క వాక్యాన్ని మనము కలిగి ఉన్నప్పుడు, దేవుని వాక్యానుసారిగా మన జీవితం దయచేసి విను. సూర్యుడికి మనకి మధ్యలో నీడ ఉందా? ఏమైనా అడ్డు వస్తూనే ఉంటది కదా, ఏ అడ్డు రాకపోతే ఉంటుందా? ఉండదు. దయచేసి వినండి, దేవునికి నీకు మధ్యలో ఏ అడ్డు ఉండకూడదు. నీ పాత్రతో జీవితం అంతా ఎక్కడ ఉండాలి? నీ వెనక ఉండాలి. నీ పాత్రతో జీవితం అంతా వెనక ఉండిపోవాలి, విడిచిపెట్టేయాలి. మరలా వాడి వైపు తిరగమాకండి, మరలా వాడి వైపు చూడమాకండి. నాకంటే మీద చేయి పెట్టి దుర్పడబోండి. ఎవరు అన్నాడా? గొర్రె దున్నుకుంటా, నాగలు దున్నుకుంటా, చేయి ముద్దు పెట్టి ఇరుక్కుమని ఉన్నాడు. దొంతారా ఇలా ఎవరన్నా? ఈ పొజిషన్లో దొంతారా ఎవరైనా? ఇలా దునగలుగుతారా? మరి మనం చాలా మంది అదే చేస్తున్నాము. వీడియో పెట్టిన ప్రేమ సహోదరుడా, మనం ఇదే చేస్తున్నాం. ఇక్కడనేమో బైబిల్ అనమాట, నా అర్థం చేసి ఇదేమో బైబుల్, ఇదేమో లోకం అనమాట. అర్థమవుతుందా? ఇదేమో బైబుల్, ఇదేమో దేవుడు అనుకున్నది, ఇదేమో లోకం. హాయ్ రా, బాగున్నావా, కూతురు మాట్లాడడం, ఇష్టం వచ్చిన చేయడము, మా ఇష్టాచారం బతుకు. ఉన్నావా దేవుడు? ఉన్నాడు దేవుడు. ఎక్కడికి పోయి ఇలా బ్రతుకు, ఇలా జీవితము, ఇదేనండి. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి వెనుక వైపు చూసి ఈ దేవుడితో కూడా లోక వైపు తిన్నట్టు సహోదరులను దయచేసి ఆశీర్వాదాన్ని పోవచ్చు. దేవుడు మన ఎందుకు నిలిచి ఉన్నాడు, దేవుడు మన నిలిచి ఉన్నాడు. దేవుడు మన నిలిచి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని అని మనం నిలిచి ఉండాలి. దేవుడి తట్టు తిరిగే మార్గం మనలో ఉండగలిగాలి. దేవుని వైపు చూసి మనసు మనకు ఉండగలిగాలి. స్పష్టంగా దేవునికి ఆత్మ మనం పొందుకోగలిగాలి. దుష్ట మార్గాలను, చెడు కార్యాలను, అపవిత్రమైన వాటికి దగ్గరగా ఉండాలి కదా, అదేనా? దూరంగా ఉండాలి. అలాంటి వారు అంటే దొరుకుతాయా? కొంచెం మందికి దుష్టుడు అడుగుతాడన్నా చెప్పాడు బాగుంటారు. మీ ఇంట్లోనే ఉన్నారు, మీ నాన్న, మీ అమ్మ, మీ తమ్ముడే దుష్టుడు, నోరు లేకపోతే బూతులు మాట్లాడేవారు. మీ పక్కనే ఉన్నాడు మీ స్నేహితుడు, క్లోజ్ ఫ్రెండ్, కానీ వాడు నోరు తెస్తే ఆహా సుప్రభాతాలు ఏంది కదా. హలో, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి మనము. వాళ్ళు క్షయమైన వాళ్ళు, మనం ఎవరో తెలుస్తా? అక్షయమైన వాళ్ళు. వాళ్ళు మృత్యుతులమైపోయే వాళ్ళు. మనము దుష్ట సంగతి నుంచి బయటికి రావాలి. దేవుని గమనించే మార్గాల్లో అడ్డుగా ఉన్న వాడి దగ్గర కూర్చోమాకండి. ఏంటో కూర్చున్నావు, అది కూడా వచ్చిందండి, నా తర్వాత వస్తాం కదా ప్రార్థనకి. అదే ఇందాక చెప్పాను కదా, మా నాన్నని పాది పెట్ట వస్తే ప్రభు అని రెస్టింగ్ అవ్వమాకండి వాటి మీద. ప్రభు మార్గంలో ఏ అడ్డు వచ్చినా, చివరికి నీ భార్య అడ్డు వచ్చినా, చివరికి నీ భర్త అడ్డు వచ్చినా, చివరికి నీ వారి అడ్డు వచ్చినా ఏం చేయాలి? ఇదే వాళ్ళందరినీ విడిచిపెట్టిన ప్రభు వైపు తిరగాలి. దేవుడి కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించకూడదు. సహోదరులను దయచేసి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి సూర్యుని వైపు మనం చూసినప్పుడు ఆయన మన వెలుగు మన మీద పడుతుందో, ప్రతిరోజు దేవుని వాక్యం మన మీద ఉదయించాలి. దేవుడు మన మీద ఉదయించాలి. మనలో ప్రతి పాపము బయటికి వెళ్ళిపోవాలి. ఇలా మాత్రం ఉండమాకండి, ఈ పొజిషన్ మాత్రం ఎప్పుడు ఉండమాకండి. సహోదరులను దయచేసి మోకరించి ప్రార్థన చేసుకున్నాను. అమ్మ ప్రభు ఎప్పుడు తిరిగండి. ఏ సమస్యలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి కండిషన్స్ లో ఉంటున్నావు, ఎవరెవరి ఆశ్రయాన్ని కోరుతున్నావు, ఎంతగానో బాధపడుతున్నావు, ఎంతగానో కుమిలిపోతున్నావు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సైన్యములకు అధిపతికి దేవుడు సెలవిస్తున్నాడు. ఎలా దేవుని విశ్వసిద్దాము,
మన దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వ యుగాలకు సజీవుడు ఆయన. ఆయన జీవం ఉంది. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. ప్రభు అని వైపు తిరుగుతాను, నీ వాక్యాన్ని అనుసరిస్తానయ్యా. మొదట నీ రాజ్యాన్ని వెతుకుతానయ్యా. మీకు నాకు అడ్డుగా ఉన్న ప్రతి వాటిని తొలగించు ప్రభు. అడ్డు మార్గాలన్నీ తొలగించు ప్రభు. దుష్ట మార్గంలో నా పాదము పడకుండా నాయన నా పాదాలు కాపాడయ్యా. దుష్టుల మార్గాల చొప్పున నడవక నాయన. నిన్ను నమ్ముకోలేని హృదయాలను నేను ఆధారం చేసుకోకుండా ప్రభు సాయం తెచ్చి ప్రభు నీ జ్ఞానము కలిగి, నీ వాక్యాన్ని కలిగి, నీ వాక్యపు నెలలు జీవిస్తున్న వారి ఆలోచన ప్రకారం జీవించాలి. వారితో మా సహవాసం ఉండగలిగాలి. మరి ఎవరైనా సరే తండ్రి దుష్ట కార్యాలు వాళ్ళకి గౌరవించి, దుర్మార్గత, అపవిత్రత, బూతు మాటలను, అయా చెడు తలంపులను, చెడు చూపులను మన నుంచి దూరం చేయి. చెడు వ్యసనాల నుంచి మాకు దూరం చేయండి అయ్యా. చెడ్డ వార్తను స్నేహం చేయకూడదు. చెడిపోయే మార్గాల్లో మా పాదము చాలకూడదయ్యా. మా పాదము ప్రభు మీద పెట్టకూడదయ్యా. అంటే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థిద్దాం, ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. నీ వాక్యమే కదా మనం బ్రతికించేది. నీ వాక్యమే కదా మమ్మల్ని నడిపించేది. నీ వాక్యమే కదా మాకు నాయనా శివమైన మార్గం నడిపించేది. నీ ప్రార్థనలకు నాయన, వ్యక్తిగత ప్రార్థనలకు, నీ సహవాసానికి అడ్డిగా వచ్చే ప్రతి వాటిని జయించే శక్తి లేదు. పాతి పెట్టబడే వాడు ఉన్నప్పుడు ప్రభు అయ్యా మా నాన్న పాతి పెట్టి వస్తా ప్రభు అన్నప్పుడు మీరు అన్నారు వృద్ధులు పాతి పెట్టుకుంటారు. మొదట మీరు రాజ్యాన్ని నన్ను పేర్కొన్నారు. ప్రార్థించండి. తండ్రి నిశ్చయమైన వాటిని వెతకకూడదయ్యా. మీరు నీ మార్గాలను నిలిచి ఉండాలి. నీ వాక్యమే నాకు శ్వాస అయ్యున్నది. నీ వాక్యమే నాకు ఆధారమై ఉన్నది. నీ వాక్యమే నాకు ప్రాణమై ఉన్నది. తండ్రి నీ వెలుగు, నీ తేజస్సు నా మీద ఉండగలదు. నీ మహిమను దూరం చేసుకోకూడదు ప్రభు. ప్రార్థించండి. నీ వెలుగులో నీ బ్రతకగలిగా, నీ వెలుగులో నీ జీవించగలిగా. నాయన దుష్ట మార్గాల నుంచి దూరం చేయండి. దుష్ట సాంగత్యం నాయన మా మంచి నడవడికను పాడు చేయకుండా వాడికి దూరం పడే ప్రపంచ కొంచెం బాప్తిసం తీసుకున్నాం. మారు మనసు పొందాం కానీ మా నోరు కుదరట్లేదు, మా చూపులు కుదరట్లేదు, మా ఒళ్ళు కుదరట్లేదు. భయంకరమైన పాపంలో ఉన్నాం. తండ్రి క్షమించండి నాయన, మిమ్మల్ని సరిచేయండి ప్రభు. ఇంకో వ్యక్తి వచ్చేసి ప్రభు మా పేరెంట్స్ చెప్పొస్తాయ్యా ప్రభు అంటాడు వెంబడించమని. వాళ్ళు అంటున్నారు మా అమ్మ నాకు చెప్పొస్తాం ప్రభు. ప్రభు అంటున్నాడు నాగట్టి మీద చేయి పెట్టి వెనుకదంట తిరిగి వాడు పాత్రుడు కాడు. అమ్మా దేవునికి పాత్రుడిగా ఉండు. తమ్ముడు చెల్లి పెద్దవారులారా దేవునికి పాత్రుడిగా ఉండు. లోకంలో ఎదురయ్యే స్వల్పమైన వాటిని ఆధారం చేసుకొని ప్రార్థనలు పని చేయమాకండి. లోకాల్లో ఏర్పడి అపవాది యొక్క ముసుగులో పడి దేవునికి దూరంగా అమ్మకండి. దేవునికి పాత్రుడిగా జీవించండి. సేవకుడి కోసము, సంఘాల పరిస్థితుల కోసం ప్రార్థనలు దూరం చేసుకోమాకండి. దేవుని యొక్క యోగ్యమైన పాత్రగా జీవించు. కారణాలు చెప్పమాకు, కారణాలు వెతకమాకు. దేవుని వెంబడించడానికి కారణాలు వెతికి ఉండమాకండి. వెతకండి దేవుడు, వెంబడించండి దేవుడు. దేవుడి వైపు తిరుగుతాడు. మీ ఎందుకు నిలిచి ఉంటారు. మీరు ఆయన నిలిచి ఉండండి, మీరు మీ ఎందుకు నిలిచి ఉంటారు. మీరు బహుగా ఫలిస్తారు, బహుగా మిమ్మల్ని ఫలింపచేస్తారన్నాడు దేవుడు. మా వాక్యాన్ని వినండి. ఇదిగో ఈ మందిరానికి వచ్చే ప్రేమైన సహోదరుడు సహోదరి
మొక్కలు చూసి మందిరానికి రామాక. మందిరానికి ఎవరు రావట్లే కదా, మందిరం కూడుకోవట్లే కదా, నేను కూడా పోవట్లే. హలో, మనుషులను చూసి రామాక ప్రార్థన మందిరం. జీవాధిపతి అయిన దేవుని వైపు చూస్తూ ప్రార్థన. దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని అనుసరించే మొదటిలో ఉన్నట్లయితే మానుకోమండి. నువ్వు ప్రార్థన దూరం చేసుకోలేవండి. ప్రభు అలా దర్శించు. నాతో నువ్వు మాట్లాడుతున్నావు, నా హృదయంతో ఏం మాట్లాడుతున్నావు? నేను నా జీవితంలో ప్రభు సరైన ఆత్మీయ పరిపక్వత లేదయ్యా. నీ మార్గాల్లో కావాలి. నీ తట్టు తిరుగుతాడు ప్రభు, నీ తట్టు మలుతానయ్యా. నీ తట్టు నాకు కావాలి ప్రభు. నువ్వు నాకు ఉంటే చాలయ్యా, నువ్వు నాతో ఉంటే చాలయ్యా, నువ్వు నాతో జీవిస్తే చాలయ్యా. దేవా, నా జీవితం నీవి బాగు చేసేవాడు. ఆత్మ సంచకరం నీవే కదా మాకు ఇచ్చింది. యెహోవా ధర్మశాస్త్రం దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు వాక్యం సెలవిస్తాడు. అమ్మ ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరం ప్రార్థన చేయండి.